ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంటున్నది. పితరుడైనటువంటి యాకోబును గురించి దేవుడు మాట్లాడుతూ ఆయన సంతతిని దేవుడు ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసుక్రీస్తునందు అబ్రహాము కలిగినటువంటి ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా మనకు కలగడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సిలువలో చేసిన బలి అర్పణను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభు కొరకు నువ్వు ఎప్పుడైతే దాహము కలిగి దప్పిగలిగి ఉంటున్నావో దేవుడు నీపై తన యొక్క ప్రవాహ జలమును ప్రవహింపజేసి నిన్ను దీవించాలని కోరుతున్నాడు. సమరయ స్త్రీ తన జీవితంలో ఆత్మీయమైనటువంటి ఆ యొక్క దాహమును కలిగి తన జీవితంలో ఉంటున్నప్పుడు లోకంలో ఎక్కడ కూడా సంతృప్తి లేనటువంటి స్థితిలో ప్రభు చేత సంధించబడినప్పుడు వెంటనే ప్రభువును అంగీకరిస్తూ వచ్చింది. ఆ యొక్క జీవజలాన్ని అడుగుతూ వచ్చింది. దేవుడు ఆ జీవజలాన్ని సమృద్ధిగా ఇస్తూ వచ్చినాడు. అలాగున నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు మనకు ఆ జీవజలాన్ని అందించేవాడుగా ఉంటున్నాడు. మరి దేవుని వాక్యంలో రాయబడి ఉంటున్నది. ఆదికాండం 21వ అధ్యాయంలో మరి హాగరు తన జీవితంలో అరణ్య రోదన చేసినప్పుడు దేవుడు ఆ జీవజలాన్ని తనకు అనుగ్రహించి తను తన కుమారుని కాపాడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. రూతు తన జీవితంలో మరి ఎండిపోయిన ఎడారి లాంటి తన యొక్క జీవితాన్ని దేవుడు మరి నదులు ప్రవహింపజేసి బోయాజ్ అనేటువంటి జీవజలాన్ని తనకు అనుగ్రహించి దీవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము కూడా ప్రభు కొరకు ఎప్పుడైతే ఆకలి దప్పులు కలిగిన వారంగా ఉంటామో, మరి దేవుని యొక్క వాక్యమైన నీటి కొరకై మనం ఆశ కలిగి ఉంటాము. దేవుడు నిన్ను తృప్తిపరచాలనుకుంటున్నాడు. దావీదు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అని కీర్తనకారుడు దావీదు రాస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మనం దేని కొరకు ఆశ కలిగి మనం ఉంటున్నాం? మన జీవితాల్లో దేవుని యొక్క నీరు అనే వాక్యము, ప్రవాహ జలము నీపై కుమ్మరించబడాలి అంటే నీవు, నేను, మనమందరము ఆయన కొరకు మనం ఆశ కలిగి కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే అలాగన నీ జీవితంలో ప్రభు ఎదుట మనం కనపరిచే వారంగా ఉంటామో దేవుడు సమృద్ధి అయినటువంటి దీవెనలు కుమ్మరించి నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగన ప్రభు సహాయం చేయనుగాక.